కృష్ణ డైమండ్స్ అండ్ జ్యువెలరీ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం. అన్ని దానాల కన్నా రక్తదానం గొప్పదని, సామాజిక బాధ్యతతో ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని గాజువాక కృష్ణ డైమండ్స్ అండ్ గోల్డ్ జ్యువెలరీ అధినేత కొత్తపల్లి రాంబాబు అన్నారు. హరికృష్ణ గ్రూప్ కృష్ణ డైమండ్స్ అండ్ గోల్డ్ జ్యువెలరీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 130 స్టోర్స్లో ఈరోజు ఉచిత రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా గాజువాక మరియు విశాఖపట్నం సంపత్ వినాయక టెంపుల్ వద్ద రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు రాంబాబు వెల్లడించారు. ముందుగా గాజువాక కృష్ణ డైమండ్స్ అండ్ గోల్డ్ జ్యువెలరీ అధినేత కొత్తపల్లి రాంబాబు, శ్రీమతి పుష్పలత దంపతులు ఉచిత రక్తదాన శిబిరాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వ్యాపార అభివృద్ధితో పాటు సమాజ సేవా కార్యక్రమంలో తాము ఎల్లప్పుడూ ముందుంటామని అన్నారు. గాజువాక షోరూం మరియు విశాఖపట్నం సంపత్ వినాయక టెంపుల్ వద్ద ఉన్న షోరూంలలో మేము చేస్తున్న రక్తదాన కార్యక్రమానికి ఏఎస్ రాజా వాలంటరీ బ్లడ్ సెంటర్ సహకరిస్తున్నందుకు రాంబాబు వారికి కృతజ్ఞతలు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో రక్తం చాలక అనేక మంది మృత్యువాత పడుతున్నారని, అటువంటి వారికి భరోసాన్ని కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ఇటువంటి కార్యక్రమానికి మానవతా దృక్పథంతో ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో విశాఖపట్నం కృష్ణ డైమండ్స్ అండ్ జ్యువెలరీ యాజమాన్యం కొత్తపల్లి రాంబాబు, కె లక్ష్మణరావు, కె భీమారావు, కె దామోదర్రావు, ఏఎస్ రాజా వాలంటరీ బ్లడ్ సెంటర్ డాక్టర్ అరుణ, టెక్నీషియన్లు వరలక్ష్మి, దీపిక, దినేష్, నరసింహమూర్తి, గాజువాక కృష్ణ డైమండ్ షోరూమ్ సిబ్బంది, రక్తదాతలు తదితరులు పాల్గొన్నారు. నేను కొత్తపల్లి రాంబాబు, కృష్ణ డైమండ్స్ అధినేత అండి. మావి 2 స్టోర్స్ ఉన్నాయి, గాజువాక, విశాఖపట్నం సంపత్ వినాయక టెంపుల్ ఆపోజిట్. సో సామాజిక స్పృహ, సామాజిక బాధ్యతగా ఈరోజు మా కృష్ణ డైమండ్స్ నుంచి రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఏఎస్ రాజా బ్లడ్ బ్యాంక్ వాళ్ళు తమ సహకారాన్ని అందిస్తున్నారు. వాళ్ళు వచ్చి పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ కృష్ణ డైమండ్స్ అనేది దేశవ్యాప్తంగా 130 స్టోర్స్ రన్ అవుతున్నాయండి. ఈరోజు 130 స్టోర్స్లో అన్ని రాష్ట్రాల్లో రక్తదాన శిబిరం జరుగుతుంది. ఇది ఎందుకంటే రక్తం అనేది చాలా అవసరం సమాజానికి. ఎన్నో రకాల అవసరాలు వస్తాయి, ఆపరేషన్స్ మరొకటి అవసరాలు ఉంటాయి. సో ఎప్పుడు బ్లడ్ బ్యాంక్ వాళ్ళు చెప్పేది ఏంటంటే, మేము తీసుకున్న బ్లడ్ 15 రోజులకి కూడా మాకు సరిపోవట్లేదండి, అంత డిమాండ్ ఉందని చెప్తా ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మా ఎండి గారు ఒక నిర్ణయం తీసుకొని, మనం చేసే సమాజానికి ఏదైనా ఉపయోగం ఉండాలనే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుందండి. మా గాజువాక్ స్టోర్ నుంచి ఒక 100 మంది వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఈరోజు. అలాగే మా టౌన్ స్టోర్ నుంచి కూడా ఒక 100 మంది. మాకు యాక్చువల్గా అయితే మా టార్గెట్ 300 మంది ద్వారా తీసుకోవాలని అనుకున్నాం. ఎంతవరకు రీచ్ అవుతాం అనేది ఇంకా టైం ఉంది. సాయంత్రం 5 వరకు కార్యక్రమం జరుగుతుంది. అందరూ వచ్చి సహకరిస్తారని. గాజువాక మోహిని థియేటర్ ఆపోజిట్ లాస్ట్ ఇయర్ December 15th ఓపెన్ చేసాం. 1 year కంప్లీట్ అయింది సక్సెస్ఫుల్గా. లాస్ట్ ఇయర్ ఓపెనింగ్లో కూడా బ్లడ్ బ్యాంక్ కండక్ట్ చేసాం, బాగా గ్రాండ్ సక్సెస్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు కూడా కంపెనీ వారి సహకారము, నెక్స్ట్ ఏఎస్ బ్లడ్ బ్యాంక్ సహకారంతో ఇక్కడ కండక్ట్ చేసాం. మనము 100 డోనర్స్ ఎక్స్పెక్ట్ చేస్తాను. మనకి సంపత్ వినాయక అండ్ గాజువాకలో కూడా కండక్ట్ చేస్తాను. సామాజిక దృక్పథంతో ఇది కండక్ట్ చేసాం. ఎదుటి వారికి సహాయం చేయాలనే ఉద్దేశంతో వీలైనంత వరకు ఇది ఈరోజు ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కండక్ట్ చేయబడుతుంది. మీరు మరింత మందికి